ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ నడుస్తోంది. ఒకవైపు ఎల్ నీనో భయాలు, మరోవైపు కరువు రక్కసి కోరలు చాస్తున్న వేళ నవ్యాంధ్ర జీవనాడి పోలవరం సాక్షిగా భగీరథ శపథం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇది కేవలం ఒక పర్యటన కాదు, రాబోయే కాలానికి ఏపీ భవిష్యత్తును మార్చే జల యుద్ధం. ఒకే రోజు 3 జిల్లాలు, 2 మహా ప్రాజెక్టులు వెరసి చంద్రబాబు మార్క్ పొలిటికల్ యాక్షన్ డ్రామాకు గోదావరి తీరం వేదికైంది. అటు తెలంగాణ సరిహద్దుల్లో ఉత్కంఠ రేపుతూ, ఇటు ఆంధ్ర రైతాంగానికి భరోసా ఇస్తూ చంద్రబాబు వేస్తున్న అడుగులు ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నాయి? 152.95 కోట్ల బడ్జెట్తో మొదలైన ఈ జల యజ్ఞం వెనుక ఉన్న అసలు వ్యూహమేంటి? కౌంట్ డౌన్ మొదలైన వేళ గోదావరి సాక్షిగా సాగుతున్న ఆ కథన రంగం వెనుక వ్యూహంపై స్పెషల్ ఫోకస్. తెలుగు నేల మీద ఎప్పుడు చూడని ఒక హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామాకు తెరలేచింది. ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ రెక్కల సప్పుడుతో మొదలైన చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రకంపనలు సృష్టిస్తోంది. తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల మీదుగా సాగుతున్న ఈ ప్రయాణం కేవలం సమీక్షలకే పరిమితం కాలేదు. పుష్కరాల సమయం ముంచుకొస్తున్న వేళ కాలంతో పోటీ పడుతూ ప్రాజెక్టులను పరుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దూకారు. కరువు కోరల్లో చిక్కుకున్న రైతాంగానికి తాను ఉన్నారు అనే భరోసా ఇవ్వటమే లక్ష్యంగా బాబు స్క్రీన్ ప్లే సాగుతోంది. కథనంలో మొదటి అంకం చారిత్రక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్. బ్రిటిష్ కాలం నాటి ఆ అద్భుత కట్టడం ఇప్పుడు సరికొత్త రూపును సంతరించుకోబోతుంది. కోనసీమ జిల్లా పిచ్కలంక వద్ద హెలికాప్టర్ దిగిన ముఖ్యమంత్రి నేరుగా బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్, కేంద్ర జలసంఘం హెచ్చరికల నేపథ్యంలో కాలం చెల్లిన 117 క్రెస్ట్ గేట్లను పూర్తిగా మార్చేసేందుకు శ్రీకారం చుట్టారు. 152.95 కోట్ల భారీ వ్యయంతో సరికొత్త రక్షణ కవచాలను నిర్మించేందుకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 2028 జూలై కల్లా ఈ పనులను పూర్తి చేయాలి అని డెడ్లైన్ విధించి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఈ గేట్ల మార్పిడి వెనుక కేవలం సాంకేతిక కారణాలు మాత్రమే లేవు. దీని వెనుక 10 లక్షల ఎకరాల గోదావరి డెల్టా రైతుల భవిష్యత్ దాగి ఉంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేస్తే పరిస్థితి ఏమిటి అన్న ఆందోళన ఉన్న రైతులతో చంద్రబాబు ముఖాముఖిగా కూర్చున్నారు. గోదావరి సాక్షిగా రైతుల కష్టాలను, వారి కళ్లలోని ఆవేదనను స్వయంగా విన్నారు. సాగునీటికి ఢోకా లేకుండా చేస్తానని, ప్రతి ఎకరానికి నీరు అందిస్తానని బాబు ఇచ్చిన హామీ డెల్టా రైతులు సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ భగీరథ ప్రయత్నం సఫలమైతే బాబు రాజకీయ మైలేజ్ మరో స్థాయికి చేరటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ పొలిటికల్ థ్రిల్లర్లో అసలైన ట్విస్ట్ తెలంగాణ బార్డర్. చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంటే ఉత్కంఠ మాత్రం తెలంగాణ రాజకీయాల్లో నెలకొంది. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావం ఏ మేరకు ఉంటుంది? బ్యాక్ వాటర్ వల్ల తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు ఎలాంటి ముప్పు వాటిల్తోంది అనే ఆందోళనతో అటు తెలంగాణ రైతాంగంతో పాటు అక్కడి ప్రభుత్వం కూడా చంద్రబాబు పర్యటన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తోంది. ఒక ప్రాజెక్టు 2 రాష్ట్రాల మధ్య ఉత్కంఠను రేపుతూ ఉండటం ఈ కథనంలో అత్యంత కీలకమైన అంశంగా మారింది. కథనంలో రెండో అంకం నవ్యాంధ్ర జీవనాడి పోలవరం. కాటన్ బ్యారేజీ పర్యటన ముగించుకుని చంద్రబాబు హెలికాప్టర్ నేరుగా ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు సైట్ వైపు దూసుకువెళ్లింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేసి ఈ ప్రాజెక్టు వద్ద వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గత కొంతకాలంగా రకరకాల వివాదాలు, సాంకేతిక లోపాలతో నత్తనడకన సాగుతున్న పోలవరం పనులపై బాబు సీరియస్ ఫోకస్ పెట్టారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసి నీళ్లిస్తాను అన్న తన పాత శబ్దాన్ని నెరవేర్చుకునేందుకు బాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
సైట్కు చేరుకున్న ముఖ్యమంత్రి ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్షేత్రస్థాయి పరిశీలనకు దిగారు. అత్యంత కీలకమైన ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు, డైఫ్రమ్ వాల్ నిర్మాణ సరళిని, కాలువల పురోగతిని అంకులం పరిశీలించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో బాబు రుద్రరూపం ప్రదర్శించినట్టు తెలుస్తోంది. నాణ్యతలో తేడా వస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూనే నిధుల కొరత లేకుండా చూసే బాధ్యత తనదని స్పష్టం చేశారు. తన సుదీర్ఘ రాజకీయ భవిష్యత్ సామర్థ్యానికి ఈ ప్రాజెక్టును ఓ సవాలుగా తీసుకునే చంద్రబాబు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నారో ఈ సమీక్ష నిదర్శనం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంతటి కరువు భయపెట్టినా పోలవరం ప్రాజెక్టును నిర్ణీత సమయంలోపే విజయవంతంగా పూర్తి చేయటమే లక్ష్యంగా చంద్రబాబు ఈ జలయజ్ఞాన్ని భుజానికెత్తుకున్నారు. ఒకవైపు కాటన్ బ్యారేజీ ఆధునీకరణ, మరోవైపు పోలవరం పనుల వేగవంతం. ఈ రెండు అస్త్రాలతో బాబు అటు కరువుపై, ఇటు ప్రతిపక్షాల విమర్శలపై ఒకేసారి యుద్ధం ప్రకటించారు. మరి కాలంతో పోటీ పడుతూ చంద్రబాబు చేస్తున్న ఈ భగీరథ ప్రయత్నం ఏపీ రాజకీయాల్లో ఎలాంటి సంచలన విజయాలను నమోదు చేయబోతుందో చూడాలి.